ఇండ్లల్లా ఏమేం పెంచుకుంటాములా కుక్క పిల్లలు కోడి పిల్లలు కుందేలు ఇంకిష్టమైతే పిల్లులు. నాకైతే క్యూట్గా ఉండే పిల్లులు అంటే చాలా ఇష్టం. అవునరా చిన్న, నీకు కూడా పిల్ల అంటే ఇష్టమా? నీ దగ్గర కూడా పిల్లుందా? అయితే నీ పిల్లి ఏమేమి చేస్తుంది చెప్పు. మహా అయితే షేకాండ్ ఇస్తుండొచ్చు, నమస్తే కూడా పెడుతుందా? ఓకే. అరే ఇప్పుడు నేను చూపెట్టబోయే పిల్లిని చూస్తే అవాకైతారు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఏ పిల్లి చేయని పని ఈ మహారాష్ట్రలో ఉన్న పిల్లి చేసిందట. కావాలంటే మీరే చూడుర్రి. మన దగ్గర ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా తుమ్మినా దగ్గినా జర్రసేపు ఇంట్లో కూర్చొని మనం ఇక్కడ మంచినీళ్ళు తాగి ఇక అపశకునం పోయినట్టే అని మళ్ళీ పయనం మొదలు పెడతాం. ఉసుక్కున పిల్లి కనుక అడ్డం వచ్చింది అనుకో, అబ్బాయి ఏదో పెద్ద అపశకునమే ఎదురైతుందని కొంతమంది అయితే పిరికోళ్ళు ఇక పయనం కూడా బంద్ పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఇక ఇంత స్నానం చేసో లేకపోతే కాసేపు గడియ చూసుకునే మళ్ళీ బయటికి వెళ్తారు. అయితే ఈ విచిత్రం చూడండి, ఏకంగా పిల్లి దేవుని గుడికే పోయి ప్రదక్షిణలు చేస్తుంది. ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే చూడండి. ఇక ఇప్పటిదాకా ఎన్ని చుట్లు తిరిగిందో ఏమో ఎవరు లెక్క పెట్టలేదు, కానీ ఎంత భక్తితోని ఎంత శ్రద్ధతోని తిరుగుతుందో కానొస్తుంది కదా. ఇక చూడు ఎంత ముద్దుగా చుట్టూ తిరుగుతుందో కదా. ఇక యువతల పక్క భక్తులు ఆ పిల్లి తిరుగుతుంటే వీడియోలు తీస్తాండ్రు. వాళ్ళని ఏమనకుండా మొత్తం భక్తులు ఎట్లా మునిగిపోయిందో చూడు ఎవరో చెప్పినట్టుగానే. టెక్నాలజీ పెరిగినాక సెల్ ఫోన్లు చేతులకు వచ్చినాక గుడికి వచ్చేటోళ్ళ సంఖ్య తగ్గిందనుకున్నదో ఏమో గానీ ఈ పిల్లి గీ తీరుగా ప్రదక్షిణలు చేస్తుంది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో ఉన్న షిరిడి కా నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగనాపూర్ గ్రామంలో ఉన్న గుళ్ళ జరిగిందట. శనేశ్వరుని చుట్టూ ఒక్కరోజు 2 రోజులు కాదుల్లో ఏకంగా 3 రోజుల సంధి తిండి తిప్పలు లేకున్నా ఇట్లా ప్రదక్షిణలు చేస్తుందని అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అయితే ఈ పిల్లి ప్రదక్షిణలు చూసిన భక్తులు ఇది దేవుని మహిమ వల్లనే ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ వీడియో తీసి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనకు కూడా పుణ్యం దక్కుతుందని ఆడికి వచ్చిన భక్తులందరూ అలా సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకల్లా గిర్రా 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 చక్కర్లు కొడుతుంది అన్నట్టు ఈ వీడియో. కనిగా చూడండి, ఈ పిల్లికి కాలు గుంజలేవు కావచ్చునా 3 రోజుల సంధి నాన్ స్టాప్ గా ప్రదక్షిణలు చేసుకుంటా అక్కడ ఉన్న భక్తులు దాన్ని ముట్టుకొని ముక్కినా కూడా ఎటువంటి అదరకుంటా బెదరకుంటా ఎట్లా తిరుగుతుందో దేవుని చుట్టూ. అబ్బా, ఈ రోజుల్లో యువతి యువకులు గుడికి పోవాలంటేనే అబ్బో అంటారు, కానీ ఈ పిల్లిని చూసానా మరి యువతి యువకులు కనీసం వారానికి ఒక్కసారన్నా దేవుని మొక్కుదామని గుడికి పోతారో లేదో చూడాలంటారు ఈ వీడియో చూసిన జనాలు. ఇగో ఈ అక్కలు మోకాళ్ళ మీద కూర్చొని మొక్కుతంటే కూడా ఇగో అనుకుతలేదు, జనుకుతలేదు, భయపడతలేదు. ఇక అటెంకకి అన్నలు కూడా సాక్షాత్ శనిదేవుడే అనుకుంటాం. జై శనిదేవు మహారాజుకు అన్న కూడా అదురుతలేదు, బెదురుతలేదు. ఇక చూడాలి మరి ఇంకా ఎన్ని రోజులు ప్రదక్షిణలు చేస్తుందో ఏమో. you